పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఇండియన్ సినిమాకి కొత్త రూల్ ఏమైనా పెట్టుకున్నారా? ప్రతి సినిమాలోనూ ఖచ్చితంగా 2-3 పాత్రలైనా చేయాలని హీరోలు కండిషన్ పెట్టారా? ఒక్కటంటే ఏమో అనుకోవచ్చు, కానీ ప్రతి సినిమాలోనూ మనోళ్ళు ఎందుకు 2-3 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలే నటిస్తున్నారు? పాన్ ఇండియన్ మంత్రమా ఇది? చూద్దాం ఎక్స్క్లూజివ్గా. మహేష్ బాబు హీరోగా కెరియర్ మొదలుపెట్టి 26 ఏళ్లైపోయింది. అప్పుడెప్పుడో చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు కొడుకు దిద్దిన కాపురంలో, ఇన్నేళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు వారణాసి కోసం 2 పాత్రలు చేస్తున్నారీయన. రుద్రగా నటిస్తూ రాముడిగానూ దర్శనమివ్వబోతున్నారు సూపర్ స్టార్. పాన్ వరల్డ్ ప్రాజెక్టు కోసం డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. మహేష్ ఒక్కరే కాదు, పాన్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేస్తున్న హీరోలంతా కూడా విభిన్నమైన పాత్రలు చేస్తున్నారు. అల్లు అర్జున్ రాకా సినిమానే తీసుకోండి, ఇందులో బన్నీ 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి ఛాలెంజింగ్ రోల్. అదే పోస్టర్లోనూ రివీల్ చేశారు కూడా. ఈ 3 పాత్రల కోసం ప్రాణం పెడుతున్నారు బన్నీ. ఇక కల్కీలో ప్రభాస్ కూడా అంతే. బాహుబలిలో డ్యూయల్ రోల్లో రఫ్ఫాడించిన రెబల్ స్టార్ కల్కీలోనూ అదే రిపీట్ చేస్తున్నారు. ఇందులో భైరవగా రెగ్యులర్ హీరో పాత్ర చేస్తూనే కర్ణుడిగానూ అదరగొట్టారు. సెకండ్ పార్ట్లో కర్ణుడి క్యారెక్టర్ వెయిట్ పెంచేస్తున్నారు నాగశ్విన్. కల్కి 2 అంతా కర్ణుడు, కమల్ పోషిస్తున్న యాష్కిన్ పాత్ర చుట్టే తిరుగుతుందని తెలుస్తోంది. బాలయ్యకు డ్యూయల్ రోల్ కొత్త కాదు. తాజాగా కొరటాల సినిమాలో కూడా 2 పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇది పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా రాబోతోంది. అలాగే సందీప్ రెడ్డి వంగ యానిమల్ పార్క్ సినిమాలో రణబీర్ కపూర్ హీరో, విలన్ గా 2 పాత్రలు చేయబోతున్నారు. మొత్తానికి పాన్ ఇండియన్ సినిమాల్లో హీరోలు మల్టిపుల్ క్యారెక్టర్స్ చేస్తూ కథ బరువుని సోలోగానే మోస్తున్నారు. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.